సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి రోజుకొక ప్రకటన అయితే వస్తూ ఉంది. ఈరోజు మెయిన్గా న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన అన్ని అప్డేట్స్ గురించి కూడా క్లారిటీగా చూద్దాం. ఎస్సీ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాకే డిఎస్సి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తారు అంటే మన విద్యాశాఖ మంత్రి చాలాసార్లు ప్రకటనలు చేశారు. మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ ఏడాదిలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామనే నినాదం కింద మారుస్తూ ఉన్నారు. కాలయాపన చేసే వాళ్ళకి సంబంధించి ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే వార్త కాదు, కానీ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కోచింగ్ సెంటర్లో వేల రూపాయలు ఖర్చు చేసి స్టడీ హాల్స్లో కూర్చుని చదువుకుంటూ ఎవరైతే ఉంటున్నారో ఖచ్చితంగా వాళ్ళని ఇది ఇబ్బంది పెట్టే వార్త కిందే చెప్పాలి. ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. అంటే మనకి ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనే వివరాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించని పరిస్థితి. ఒక పక్కన డిఎస్సి నోటిఫికేషన్ జాప్యం చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరొక పక్క పాఠశాల విద్యాశాఖ అధికారులు కనీసం ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ పరీక్షలు కండక్ట్ చేయాలనే మినిమం నాలెడ్జ్ లేకుండా ఉన్నారు. చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు, సార్ ఇంకొక టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. డిఎస్సి నోటిఫికేషన్ మరికొన్ని రోజులు జాప్యం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపు కనీసం టెట్ పరీక్షలైనా పూర్తి చేస్తే కొత్తగా బిఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వాళ్ళతో పాటుగా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో, ఎవరైతే టెట్లో స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో, టెట్ నోటిఫికేషన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గమే తప్ప ప్రభుత్వానికి పోయేదేముండదు. ప్రతి 6 నెలలకి టెట్ కండక్ట్ చేయవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖపై ఉంది. రూల్ ఆఫ్ ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం. మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు టెట్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన అనేది లేదు. ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్లో చర్చకు వస్తుంది అనుకుంటున్నాం. ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపించి ఆ మేరకు నోటిఫై అయ్యాకే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సికి కట్టుబడి ఉన్నామని, ఈ సంవత్సరమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ అన్నీ కూడా మార్చిలోనే నోటిఫికేషన్ ఇస్తామని, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని కరాఖండిగా ప్రకటనలు చేసి, ఇప్పుడు తీరా చూస్తే ఈ సంవత్సరంలో టీచర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు. ఇది డిఎస్సికి సంబంధించి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశమని చెప్పుకోవాలి. గత 7 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేస్తూ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సంబంధించి మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ ఏడాది ఉపాధ్యాయుల నియామకాలు, ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిందని మంత్రి తెలిపారు. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపుతాం. కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటిస్తాం. ఈ ఏడాదిలోనే నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి క్లారిటీ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త విద్యా సంవత్సరం నాటికే టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటన చేయటం, దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా డిఎస్సిని ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? ఈలోపు ఇంకొక టెట్ అని చెప్పేసి అభ్యర్థులు కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? డిఎస్సికి మరికొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకొక టెట్ అంశాన్ని ఏదైనా తెరపైకి తెస్తారనేది కూడా విద్యాశాఖ మంత్రి అఫీషియల్గా స్టేట్మెంట్ చేయాలి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకైతే అప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.